హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆస్తిలో సగం వాటా వైఎస్ షర్మిలకు ఇవ్వాల్సిందే అని సుప్రీంకోర్టు అంటుందండి. సో ఆ పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. దయచేసి వీడియోని అయితే చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో తనకు కాకపోయినా తన పిల్లలకు అయినా మేనమామల ఇవ్వాలంటూ ఆమె అన్నారండి. సో కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఆస్తి గురించి అడుగుతారోనని పెళ్ళికి కూడా వెళ్ళడం మానేశారు అని అయితే అంటున్నారు. ఈ విషయం పక్కన పెడితే షర్మిల ఇలా రోడ్డున పడటం కన్నా న్యాయ పోరాటం చేయొచ్చు కదా అనే సందేహం సహజంగానే చాలామందికి వస్తుంది. అన్న ఎన్టీఆర్ ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పిస్తూ చట్టం తెచ్చారు. ఆ చట్టం అమల్లో ఉంది. పిత్రార్జితంగా వచ్చిన ఆస్తుల్లో అయితే పిల్లలతో పాటు తల్లికి కూడా వాటా ఉంటుంది. నిజానికి వైఎస్ సంపాదించిన ఆస్తులేమీ లేవు. ఆయన సీఎం అయ్యే ముందు వరకు కూడా హైదరాబాద్లో ఉన్న ఇల్లును అమ్ముకోవాలనుకున్నారు. కానీ సీఎం పదవి వచ్చాక ఆయన దశ తిరిగిపోయింది. కానీ అదంతా అక్రమ సంపాదన. ప్రభుత్వ ఆస్తులను దోచిపెట్టి సొంత ఖాతాలకు డబ్బులను అయితే పెట్టుబడుల రూపంలో జమ చేయించుకున్నారు. పైగా ఇందులో సూట్ కేస్ కంపెనీల్లోనే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి నామినేషన్తో పాటు ప్రకటించిన ఆస్తుల పత్రాలు చూస్తే లోటస్ పాండ్ ఎవరిది, తాడేపల్లి ప్యాలెస్ ఎవరిది, అలాగే యలహంక ప్యాలెస్ ఎవరిది, బెంగళూరు మంత్రి మాల్ ఎవరిది, పులివెందుల, కడప సహా పలు నగరాల్లో ఉన్న ప్యాలెస్లు ఎవరివి అనే డౌట్లు వస్తాయి. ఎందుకంటే అవేవి జగన్ రెడ్డి పేరు అయితే ఉండవు, సూట్ కేస్ కంపెనీల పేరుతో ఉంటాయి. వాటిని కోర్టుకెళ్ళి జగన్వే అని నిరూపించి న్యాయ పోరాటం చేయలేరు. అందుకే షర్మిల రాజకీయంగా దెబ్బతీసి అయినా పంతం నెగ్గించుకోవాలని అయితే పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది.